అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. పులివెందుల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకా, సొంత మండలంలో కూడా కనీసం డిపాజిట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన పరిస్థితి. బీటెక్ రవి గారి భార్య లతారెడ్డి గారు 6050 ఓట్ల మెజారిటీ తోటి భారీ విజయం సాధించడం అందరం చూసాం ఇప్పటి వరకు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు. పేరు నాని, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ అందరూ బయటకు వచ్చి పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు, అది అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాళ్ళకి ఒక రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 660 జెడ్పీటీసీలు ఉంటే వాటిల్లో 641 జెడ్పీటీసీలకి ఎన్నికలు జరిగినాయి. ఎప్పుడు 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా. ఈ 641లో 627 జెడ్పీటీసీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా కైవసం చేసుకుంది అనేది ఫస్ట్ పాయింట్. 49 కడప జిల్లాలో జెడ్పీటీసీలు ఉంటే 49కి 49 ఎందుకు అనానమస్లు అయినాయి అనేది కూడా అందరూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. 2 జెడ్పీటీసీ ఎన్నికలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ధర్నాలు చేసి అవినాష్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని మేడిపండుతో పోల్చి, నిన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా వెళ్ళగక్కుతా ముసలోడు అని ఒక మాట, రామ కృష్ణ అనుకుంటా ఇంట్లో కూర్చోవాలని ఒక మాట, ఇత్తనాలు వేసావు మహావృక్షాలు అవుతాయని ఒక మాట, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతా బహుశా ఇదే లాస్ట్ ఎలక్షన్ అనుకుంటా చంద్రబాబు నాయుడు గారిని కూడా మాట్లాడడం జరిగింది. ఎవరి చావుని ఎవరు డిసైడ్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు. మీ తండ్రి గారు మహానుభావుడు అనుకుందాం, స్వర్గానికి వెళ్తాడని నువ్వు అనుకుని ఉంటావు. మరి ఆయన చావు ఎలా వచ్చింది? చావు చెప్పి రాదు. ఇలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టుకల గురించి మాట్లాడి చాలా అనతి కాలంలోనే, అంటే చాలా తక్కువ కాలం, ఆయన అసెంబ్లీలో మాట్లాడిన చాలా తక్కువ కాలంలో పౌరాలగుట్టలో ఏం జరిగిందో అందరూ చూశారు. ఇప్పుడు నువ్వు రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ఎంత హుందాగా ప్రవర్తించాలి, నీ మాటలు ఎంత హుందాగా ఉండాలి, నీ క్యాడర్ కూడా చీ అంటున్నారు నువ్వు మాట్లాడిన మాటలు చూసి. నీ అరాచకానికి తెరపడింది, నీ అహంకారానికి తెరపడింది ఈరోజు. వైనాట్ కుప్పం అంటే ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వైనాట్ పులివెందుల అనేది ప్రూవ్ చేసింది. ఎవరు తీసుకున్న గుంటలో వాళ్లే పడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మహావృక్షానికి బీజం వేసింది తమరే సార్. కుప్పం మున్సిపాలిటీ కొట్టాలి ఎట్టి పరిస్థితుల్లో అని కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ అరెస్టులు చేసి వాళ్ళ మీద విపరీతమైన పోలీస్ జులుంని ప్రయోగించి నువ్వు అధికారంలో ఉండగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని వాడుకొని తమిళనాడు నుంచి బస్సుల్లో జనాలను తీసుకొచ్చి నువ్వు కుప్పంలో ఓట్లేపిచ్చావు. నువ్వు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దొంగ అన్నట్లుగా ఉంది. నిజమైన మేడిపండు అవినాష్ రెడ్డి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మేడిపండుతో పోలుస్తున్నావు కదా అవినాష్ రెడ్డి, నువ్వు మేడిపండువి. ఏదైతే బాబాయ్ బాత్రూంలో హత్యకు గురయ్యాడని నీకు తెలిసి కూడా బయటకు వచ్చి గుండెపోటుతో చనిపోయాడని చెప్పావు. అంటే మొత్తం కుట్ర మీలోనే దాచుకొని అన్నాదమ్ముళ్ళిద్దరూ ఏమీ తెలియని నంగనాచుల్లాగా బయటకు వచ్చి బాబాయ్ గుండెపోటుతో చనిపోయాడని నువ్వు, మీ అన్న విజయసాయి రెడ్డి సాక్షిలో స్క్రోలింగులు ఇవన్నీ చూసిన తర్వాత సునీతారెడ్డి వచ్చే టైంకి ఏం చేశారు మీరు? బాడీని మొత్తానికి కుట్లేసేసి కట్లు కట్టేసి పడుకోబెట్టి సునీతారెడ్డి గారిని సంతకాలు పెట్టమంటారా? ఆదినారాయణ రెడ్డి గారు బీటెక్ రవి గారు చంపారని. సరే సతీష్ రెడ్డి అంటే ఇప్పుడు మీ పక్కకు వచ్చి మంచోడు అయిపోయాడని మీరు అనుకోవచ్చాము, కానీ సతీష్ రెడ్డి ఇప్పుడు పగోడయ్యాడు. ఎందుకంటే సతీష్ రెడ్డి చంపాడని కూడా సంతకం పెట్టమన్నారు కదా సునీతారెడ్డి తోటి. ఆ సతీష్ రెడ్డికి సిగ్గులేక మీ అమ్మట ఉన్నాడేమో. ఓకే, టేక్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అంటారా శ్మశానానికి? అదేనా వివేకానంద రెడ్డి గారికి మీరు ఇచ్చే వాల్యూ? అసలు మీ గురించి మీరు ఇచ్చే వాల్యూస్ గురించి మాట్లాడుకోవటం అంటే దరిద్రం, ఇంకోటి ఏమీ ఉండదు. అయితే ఇది కేవలం 2 జెడ్పీటీసీల్లో జరిగిన ఎన్నిక. ఈ రెండిటి రిజల్ట్స్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి అంబటి రాంబాబు దాకా ప్రతి ఒక్కళ్ళు పరుపులు దడుపుకున్నారు. లోకేష్ గారి దెబ్బ అంటే ఎలా ఉంటుంది అసలు? జస్ట్ ఇది సినిమాలో ఒక పోస్టరే, ఇంకా ట్రైలర్ ఉంది, టీజర్ ఉంది, సినిమా రిలీజ్ ఉంది. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు 7-8 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతా ఉన్నాయి. గతంలో నువ్వు అట్టు వడ్డిచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి,
అట్టున్నర వడ్డిచ్చే నాయకుడు ఉన్నాడు నారా లోకేష్, ఆయన పేరు గుర్తుపెట్టుకో. ఇది చాలా లేదు ఉండాలి నీకు మైండ్లో. ఓకే, అధికారం ఉంది కదా అని చెప్పి రెచ్చిపోయి నామినేషన్లు వేసిన వాళ్ళని బెదిరిస్తావా పోలీసులను పెట్టి? నామినేషన్లు వేయటానికి వచ్చిన వాళ్ళ దగ్గర పేపర్ లాక్కొని చింపేస్తావా? వాళ్ళ మీద నామినేషన్ వేయట్లేదు అని చెప్పి అప్పుడున్న బోండా ఉమా గారు, ఎమ్మెల్సీగా ఉన్న బుద్ధా వెంకన్న గారు వస్తే పల్నాడులో తురకా కిషోర్ అనే సన్నాసిని పెట్టి వాళ్ళ కారు మీద దాడి చేపించి 7-8 సార్లు వాళ్ళ మీద అటాక్ చేపిస్తావా? నువ్వు ఈరోజు వచ్చి ప్రజాస్వామ్యం, ఎన్నికలు సరిగా జరగలేదంటావా? నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే 30 ఏళ్ళ నుంచి పులివెందుల జెడ్పీటీసీకి ఇంకో నామినేషన్ ఎందుకు పడలా? ఏకగ్రీవం ఎందుకైంది? దీనికి సమాధానం చెప్పండి వైసీపీ వాళ్ళు. ప్రజాస్వామ్యం ఉంటే నామినేషన్ వేసే వాళ్ళని ఎందుకు బెదిరించారు మీరు? ఎందుకు భయపెట్టారు? ఎందుకు ప్రలోభ పెట్టారు? 30 ఏళ్ల నుంచి మీరు కడప జిల్లాలో చేస్తుంది ఏంటి? 1995లో నందమూరి తారక రామారావు చేయలేనిది కూడా ఈరోజు నారా లోకేష్ చేసి చూపించాడు. 1983 నుంచి ఏదైతే మీరు కడప జిల్లాని చేతిలో పెట్టుకొని గోండాలకి, రౌడీలకి ఆజ్యం పోసి నాటుసారా అమ్మే వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళందరినీ మీరు వెనకేసి వచ్చి సున్నపరాయి గనులన్నింటినీ మీ దగ్గర పెట్టుకొని మంగంపేట వెరైటీస్ దగ్గర నుంచి వచ్చేటువంటి డబ్బులన్నింటినీ రాజకీయాల్లో వాడి ఎన్ని చిల్లర వేషాలు వేశారో వాటన్నిటికీ సమాధి కట్టడానికి నారా లోకేష్ అనే ఒక నాయకుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు వల్ల కూడా కాలా, నేను చెప్తున్నా ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారి వల్ల కూడా కాని పని నారా లోకేష్ చేసి చూపించాడు. ఆయన చేసేలాగా చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరే బరాబర్. ఆయన రెచ్చగొట్టింది మీరే. ఆయన రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు మూసుకొని మూల కూర్చోవడానికి సిద్ధం అవ్వండి. రేపు ఆంధ్ర రాష్ట్రంలో 7 నెలల తర్వాత 11,000 ఎంపీటీసీలకి, 660 జెడ్పీటీసీలకి ఎన్నికలు జరుగుతాయి. వాటి గురించి కూడా ఆలోచించండి. సొంత నియోజకవర్గంలో, సొంత మండలంలో జెడ్పీటీసీని గెలిపించుకోలేని నువ్వు ఒక పార్టీ అధినాయకుడివి. మళ్ళీ నీకు ప్రతిపక్ష హోదా కావాలి. నువ్వు వచ్చి మీడియా ముందు చంద్రబాబు నాయుడు ఏజ్ గురించి, చంద్రబాబు నాయుడు చావుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సెన్స్ పెట్టి ఆలోచించు, బుర్ర పెట్టి ఆలోచించు. ఇట్లాంటి విద్వేషాలతోటి, ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్ తోటి రాజకీయాలు చేస్తే నీ క్యాడరే ఇప్పుడు థూ అని వస్తుంది. నేను దయచేసి రాజకీయాలు మానేసేయన్నా నువ్వు అని చెప్పి వాళ్ళే నీకు చెప్తున్నారు. అది నీ రేంజ్. మళ్ళీ మా పులివెందుల పులి అని ప్రతి బేవార్స్ నా కొడుకు నీకు ఎలివేషన్లు ఇవ్వటం మేము వింటాం. మూసుకు కూర్చోరా పొల చొక్క అని అదేదో డైలాగ్ ఉంటుందండి. నేను మిమ్మల్ని అంటలేదు, ఉంటుందని జస్ట్ గుర్తు చేస్తున్నా. ఇష్టం వచ్చినట్లుగా అధికారం ఉందని రెచ్చిపోతే పరిణామాలు ఇలాగే ఉంటాయి. తర్వాత అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా 29లో మేము వస్తాం చూపిస్తాం. నువ్వు చూపించావు కాబట్టి ఇప్పుడు నీకు చూపిస్తున్నారు. నువ్వు మళ్ళీ చూపించావు అనుకో 34లో ఏం చేయాలో అది చేయడానికి కూడా సిద్ధంగానే ఉంటారు. నువ్వు రాజకీయాలను బస్టు పట్టించావు, నీకంటే ఎక్కువ బస్టు పట్టించగలరా. కానీ ఈ సంవత్సరం 2 నెలల కాలంలో ఎక్కడా లైన్ తప్పకుండా, ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేయకుండా, ఎవరిని ఊరికే నీకులాగా హింసించకుండా, నీ కార్యకర్తల జోలికే రాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తున్నారు. కాబట్టే ఈ కూటమి ప్రభుత్వం నువ్వు ఎన్ని మాట్లాడినా, రోజా ఎన్ని మాట్లాడినా స్తబ్దుగా ఉంటున్నారు. పెట్టుబడులు ఎక్కడ రావో, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేకపోతే అని వాళ్ళు చాలా జాగ్రత్తగా రాష్ట్రాన్ని డెవలప్ చేసే పనిలో ఉన్నారు. కాబట్టి నీ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. కానీ టైం వచ్చిన రోజు నిన్ను కూడా పాతాళానికి తొక్కడం ఖాయం అనే విషయాన్ని మాత్రం నీకు తెలియజేస్తున్నా. నమస్తే.